ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టుపోతున్నారనే అంశం మీద ఆర్టీవీ ఒక సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మరి ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో యువత ఎవరికి పట్టం కట్టుపోతున్న అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో కొంతమంది గ్రాడ్యుయేట్ సోదరులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి ఈ నెల జరుగుతున్న 27న జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు ఏ అభ్యర్థికి వాళ్ళు ఓటు వేస్తున్నారు, ఏ పార్టీకి వాళ్ళు పట్టం కట్టబోతున్నారు అంశం మీద ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో తమ్ముళ్ళు, చెప్పండి, రేపు ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టబోతున్నారు? అంటే మీ నిరుద్యోగుల తరపున, నిరుద్యోగ పట్టభద్రుల తరపున మీ గొంతుకగా ఏ అభ్యర్థి ఉంటే మీరు బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? మా స్వతంత్ర అభ్యర్థి, మా నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన అశోక్ సార్కి మేము ఎన్నుకుంటున్నాం, ఓటేయాలనుకుంటున్నాం. మేమే కాదు, మా నిరుద్యోగుల తరపున చాలామంది పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున కొంతమంది అభ్యర్థులు తీర్మానం మల్లన్న కావచ్చు, తీర్మానం మల్లన్న కూడా బరిలో ఉన్నారు. వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన, ఎందుకంటే మాకు పోస్టు పెంచలేదు, మరియు 46 జీవో కూడా దాని మీద కూడా కొద్ది గొప్ప మాకు పోరాటం చేసిన మా మీద కాంగ్రెస్ ప్రభుత్వమే కేసులు వేయడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. దాని గురించి మేము ఈసారి వ్యతిరేకత చూపిస్తేనే ప్రభుత్వం దానికి మా మీద ఒక ఆసక్తి చూపించి మమ్మల్ని కొంచెం సాటిస్ఫై చేస్తుందేమో అనే ఆలోచనతో మేము అశోక్ సార్నే ఎన్నుకుంటున్నాం. స్వతంత్ర అభ్యర్థి 18వ నెంబరు ఆయన్నే ఎంచుకుంటున్నాం. లైబ్రరీ చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ తరఫున చాలామంది వరకు మేము కూడా అడిగాం అశోక్ సార్. మాకు కూడా చాలామంది చెప్పారు అశోక్ సార్ అని. దాని గురించి అశోక్ సార్. సో మరో తమ్ముడు ఉన్నాడు. సో తమ్ముడు, మీరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? మరి జరగబోయేటటువంటి ఈ ఉప ఎన్నికలలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి సంబంధించింది ఉప ఎన్నికలలో మేము ఏమనుకుంటున్నామంటే నిరుద్యోగులందరం కలిసి ఒకటే ఒక దాటి మీద నడుస్తున్నాం అన్న. మా యొక్క సమస్యల పట్ల ఎవరైతే మా యొక్క నిరుద్యోగుల పట్ల సమస్యను కొట్లాడతారో ఒక నాయకుడు అనేది మేము ఆల్రెడీ అందరం అనుకున్నాం అన్న. అశోక్ సార్ అని ఒక స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం అంటే ఆ సార్కి అయితే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ సార్ని ఎన్నుకోవాలని చెప్పి మేమందరం అనుకున్నాం అన్న. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు ఓటు వేయట్లేదు? అతను మరి 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ తను ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 నోటిఫికేషన్లు మేము భర్తీ చేసినామని ఒక ఫ్రాడ్ మాట నడుస్తుంది నిరుద్యోగుల పట్ల. సో అందుకే మేము ఇంకా ఇట్లాంటి ఫ్రాడ్ ఇంకా నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఇంకా చూపిస్తుందేమో అనే భయంతో మేము ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి గెలిపిద్దామని మేము విద్యార్థులందరం కూడా అనుకున్నామన్న. మళ్ళీ కొంతమంది మన ఇదే లైబ్రరీ తరపు నుంచి కొంతమంది ఏజెంట్గా ఒక 10 మంది కూడా రెడీ అయిపోయినాం. ఇంకా 26వ తారీఖు మేము గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్క క్యాండిడేట్కి వెళ్ళి కలిసి ఖచ్చితంగా ఈ మన 18 నెంబర్ మీద అశోక్ సార్ అనే క్యాండిడేట్ ఉంటారు, పేరు ఉంటుంది. 18 నెంబర్ మీద మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటేసి సార్ని గెలిపించాలని మేమందరం అనుకున్నామన్న. అయితే ఇంకా బీఆర్ఎస్ క్యాండిడేట్కి కూడా ఇంకా ఓటు ఎందుకు వేయలేదు తెలుసుకోలేదంటే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని మంచి పనులు చేస్తుంది, కానీ ఇంకా స్టూడెంట్స్ పరంగా ఇప్పుడు ఎట్టాగో గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఒక అభ్యర్థిని ఎన్నుకోవద్దు అని మేము అనుకున్నాం అన్న. అందుకే స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే మా అశోక్ సార్ ఉన్నారో తను ఎప్పటి నుంచో సకల జనుల సమ్మెలో కూడా అశోక్ సార్ అనే సారు అప్పటి నుంచి మన తెలంగాణ నిరుద్యోగుల పట్ల జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బాగా చాలా ఏ విషయానికైనా సరే 1కి 99 సార్లు చాలాసార్లు పరీక్షించి స్టూడెంట్స్కి జరగబోయే అన్ని అన్యాయాల గురించి ఆయన క్షుణ్ణంగా పరీక్షించి ఇప్పుడు ఆయన మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అని మాకు విద్యార్థులకి ఒక నిరుద్యోగులందరికీ ఒక మంచి అభిప్రాయంగా ఒక మంచి సారు మాకు దొరికిండు అని మేము అందరూ అనుకుంటున్నాం. గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులైనా సరే, గ్రాడ్యుయేట్గా ఉన్న మన నిరుద్యోగులు ఎవరైనా సరే ఓటుకు నోటు విషయం ఎవరు చేయొద్దబ్బా. దయచేసి ఈ వీడియో ద్వారా ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, స్వతంత్రంగా మీరు మీ మీ గుండె మీద చేపెట్టుకొని ఎవరికైతే ఓటేస్తే నాకు న్యాయం జరుగుతుంది అనేది ఒకే ఒక విషయాన్ని మీరు గమనించి మీరు ఎవరికైతే నీకు న్యాయం జరుగుతుంది, ఈ అన్నకేస్తే నాకు న్యాయం జరుగుతుంది, అన్నకేస్తే నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ పర్సన్కి మీరు ఓటు వేయండి దయచేసి. ఇంకో విషయం చెప్తాను, ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా
ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం 100% బాగుపడుతుంది. నీకు అదే కుటుంబానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి 6 పథకాలే కాదు 66 పథకాలు ఇచ్చినా కూడా ఏ కుటుంబం కూడా బాగుపడదు, రాష్ట్రమే బాగుపడదు. అదే ఒక కుటుంబంలో ఒక 10 మంది ఉన్నా, నలుగురు ఉన్నా, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చినా ఆ కుటుంబం 99% బాగుపడుతుంది. కాబట్టి నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు చదువుకోవాలంటే నువ్వు ఒక నిరుద్యోగి, నువ్వు జాబ్ తెచ్చుకోవాలంటే నీకు న్యాయం జరగాలంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు అశోక్ సార్కి నువ్వు 100% నువ్వు ఓటేస్తే అతను కానీ ఎలక్షన్లో కానీ ఒకవేళ ఎమ్మెల్సీగా కానీ సార్ కానీ అశోక్ సార్ కానీ గెలిస్తే రేపు శాసన మండలిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ప్రతి పార్టీకి ఎదిరించి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎదిరించి మరి సార్ నిలబడతారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి 100% న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం అన్న. మరో మిత్రుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో తమ్ముడు చెప్పండి, ఇప్పుడు దాదాపు ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థిగా మేము ఓటేస్తాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో నిరుద్యోగ పట్టభద్రులుగా మీరు ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ నాయకుడిని ఎన్నుకోబోతున్నారు, ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు? ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ సార్కి ఓటేయాలని అనుకున్నాం. దానికి ముఖ్య కారణం ఇదే సెంట్రల్ లైబ్రరీలో నేను గత 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నా. అదే గత బీఆర్ఎస్ పార్టీలో 1,00,000 ఉద్యోగాలని చెప్పి ఏ ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారు. భర్తీ చేయడం కాక ఉద్యమం చేస్తే కేసులు పెట్టారు. కేసులు పెడితే అదే ఇప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గారు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు దాకా గ్రూప్స్లో అంటే పోస్టులు పెంచడం కానీ ఏం చేయలేదు. మేము 30,000 జాబులు ఇచ్చామన్నారు సోదరులు చెప్పినట్టు. జియో నెంబర్ 46 రద్దు చేయలేదు. జియో నెంబర్ 46 ఏంటంటే జనప్రాతిపద అంటే ఎక్కువ జనాభా ఏ జిల్లాలో ఉంటే వాళ్ళకే ఉద్యోగాలు. నాకు 124 మార్కులు వచ్చినాయి ఖమ్మం డిస్టిక్లో, నాకు జాబ్ రాలే. హైదరాబాద్లో 70 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చారు. ఇదే 1952లో బురుగుల రామకృష్ణ ప్రభుత్వంలో నడిచింది నాన్ ములికి ఉద్యమం. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఇప్పటికైనా జియో నెంబర్ 46ని రద్దు చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం విద్యార్థులకి ఎటువంటి సానుకూలత విధంగా అంటే అనుకూలించట్లేదు. అందుకే అశోక్ సార్ విద్యార్థుల తరపున పోరాడుతున్నారని అశోక్ సార్కి మేము మద్దతు ఇస్తున్నాం. మరికొంతమంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, మనం వారితో మాట్లాడి కూడా తెలుసుకుందాం. అసలు ఈసారి ఈ నెల 22న జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి కట్టం కట్టబోతున్నారు, ఏ అభ్యర్థికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు గ్రాడ్యుయేట్గా? మేము అశోక్ సార్కి ఓటేయాలనుకుంటున్నాం. ఎందుకని అంటే ఇక్కడ నిరుద్యోగులంతా కూడా లైబ్రరీలో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగ పట్టభద్రుడు కూడా మేము ఫలానా వ్యక్తికే ఓటు వేస్తామని ఎందుకు అంతగానో నొక్కి చెప్తున్న పరిస్థితి ఏంటి? అసలు అశోక్ సార్ మీద ఉన్న మీకు నమ్మకం ఏంటి? అశోక్ సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఏదో వచ్చిన రెస్పాన్స్ తొందరగా అవుతాడు. దానికోసమే అశోక్ సార్ వెళ్దాము. అంతే. 46 జీవో 1 గ్రూప్స్ గురించి మొత్తం ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు అందరికీ. అందుకే అశోక్ సార్కి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే గత సకలజన సమ్మెలో కూడా అశోక్ సార్ చాలా పాల్గొన్నారని చెప్పేసి ఒకసారి అది ఏంటో ఒకసారి మీ మాటలు చెప్పండి. అశోక్ సార్ పర్సనల్గా కలిసిన ఛాన్సర్లు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఎమ్మడే రెస్పాండ్ అవుతారు, అందరిలా కాకుండా. దానికోసం మేము అశోక్ సార్కి వెళ్ళాలనుకుంటున్నాం. తమ్ముడు మీరే పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? పార్టీకి ఓటు అనుకుంటున్నాను అశోక్ సార్కి. సో ఇక్కడ చూశారు కదా, ఏ ఒక్క పట్టభద్ర నిరుద్యోగిని అడిగినా కానీ అశోక్ సార్కే ఓటు వేస్తాము, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ గారికే శాసన మండలికి పంపిస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా పూర్తిగా అటు అధికార పార్టీకి కానీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కానీ అభ్యర్థికి కానీ మేము ఓటు వేయము. స్వతంత్ర అభ్యర్థి, మా నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఆ నిరుద్యోగుల గళాన్ని శాసన మండలిలో వినిపించే వ్యక్తిగా అశోక్ గారిని మేము గెలిపించి శాసన మండలికి పంపిస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.